ఈ సెషన్లో మనం ఈ యొక్క బటన్స్కి అంటే ప్రీవియస్ సెషన్లో క్రియేట్ చేసిన బటన్స్కి యాక్షన్ స్క్రిప్ట్ రాయబోయే ముందర అంటే యాక్షన్ స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ సెషన్లో రాద్దాం. సో దానికి ముందర ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్కి యానిమేషన్ ప్లేస్ చేసేదానికి ఈ సెషన్లో ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఈ లోగో ఉంది, 4 అనే లోగో. మరి ఈ లోగోకి మోషన్ ప్రీసెట్స్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రీసెట్స్లో మీరు ఇట్లా ఫ్లై ఇన్ రైట్ అనే దాన్ని తీసుకొని అప్లై చేసి చూడండి. సో ఇదేమవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి లోగో మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ పర్సెంటేజ్ తగ్గించి చూడండి, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. మరి మనకి ఇక్కడికి రావాలి అంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా రావాలి. కాబట్టి మనం ఇప్పుడు పెట్టిన ఆ యొక్క మోషన్ ప్రీసెట్ని క్లియర్ చేసేయండి. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. సో ఆ ప్రీసెట్ పోయేంత వరకు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి. తర్వాత సేమ్ దీన్నే తీసుకోండి, ఫ్లై ఇన్ రైట్ అనే దాన్ని. నెక్స్ట్ ఇక్కడ మెనూ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లై ఎట్ కరెంట్ లొకేషన్, ఎండ్ అట్ ది కరెంట్ లొకేషన్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎండ్ అట్ ది కరెంట్ లొకేషన్ అనే ఆప్షన్ మీరు తీసుకోండి. సో ఇటు సైడ్కి వస్తుంది. ఇప్పుడు చూడండి. ఓకే, మరి మీరు ఈ యొక్క లోగో మాత్రమే కనిపిస్తుంది, రిమైనింగ్ అంతా కనిపించాలంటే వీటికి ఫ్రేమ్స్ని యాడ్ చేయండి. 60th ఫ్రేమ్ దగ్గర పట్టుకొని ఇట్లా అన్నిటిని సెలెక్ట్ చేసి F5 ప్రెస్ చేయండి. సో ఇప్పుడు అన్నీ మీకు కనిపిస్తున్నాయి, అన్ని పార్ట్స్. ఈవెన్ స్టార్టింగ్ పేజ్ మ్యాటర్ కూడా డీసెలెక్ట్ చేయండి, మొత్తం కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీకు కీ ఫ్రేమ్ తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ రావడం జరిగింది. మరి ఈ యొక్క మోషన్ ప్రీసెట్ అనేది రిమైనింగ్ వాటికి కూడా కంటిన్యూ కావాలి అంటే దీన్ని క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. సో మీరు ప్రీవియస్గానే ఇక్కడ గమనించవచ్చు, పైన ఈజింగ్ అనేది ఉంది, ఇప్పుడు కూడా ఈజింగ్ రావడం జరిగింది. సో ఈజింగ్ ఎలా ఉంది, స్టార్టింగ్లో గ్యాప్ చూడండి, ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో అంటే ఇక్కడ పాయింట్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, ఇట్లా వచ్చేసరికి స్లో అవుతున్నాయి. మరి ఈ యొక్క మోషన్ని టోటల్ అన్ని ఫ్రేమ్స్కి అప్లై చేయకుండా మనం ప్రీవియస్గా ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకే తీసుకెళ్ళిపోదాం. ఓకే, అయితే రిమైనింగ్ వాటికి ఏం చేస్తామంటే మనం స్టాటిక్ ఫ్రేమ్స్ క్రియేట్ చేద్దాం. సో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి ఎట్లా ఉందో ఈ లోగో అదే రిమైనింగ్ ఫ్రేమ్స్ అన్నిటికీ ఉండే విధంగా స్టాటిక్గా ప్లేస్ చేయాలి అంటే నెక్స్ట్ ఫ్రేమ్ దగ్గర మీరు రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ బ్లాంక్ కీ ఫ్రేమ్ అని ఇవ్వండి. సో మరి ఈ బ్లాంక్ కీ ఫ్రేమ్ దగ్గర ఏముండాలి అనేది ఇప్పుడు ఇంతకు ముందర ఉన్న కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ లేదంటే కంట్రోల్ C, తర్వాత ఈ బ్లాంక్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి పేస్ట్ ఇన్ ప్లేస్ అని ఇవ్వండి. తర్వాత ఈ చివర ఫ్రేమ్ దగ్గరికి వచ్చి F5 ప్రెస్ చేయండి. సో ఇవన్నీ కూడా స్టాటిక్ ఫ్రేమ్స్ అన్నమాట. ఇక్కడ దాకా మూమెంట్ ఉంటుంది, తర్వాత మూమెంట్ ఉండదు, ఆ లోగో అట్లనే ఉండిపోతుంది. మరి ఈ యొక్క ట్యాగ్ లైన్కి కూడా సేమ్ ఇదే విధంగా చేయాలంటే మీరేం చేస్తారంటే ఈ ప్లేస్లో మీరు రైట్ క్లిక్ చేసి ముందరగానే ఇన్సర్ట్ బ్లాంక్ కీ ఫ్రేమ్ అని ముందరగానే ఇన్సర్ట్ చేసేయండి. సో ఇప్పుడు
పైన ఆల్రెడీ ఉంది కదా మనం క్రియేట్ చేసిన ఆ యొక్క ప్రీసెట్ ఇది. సో దాన్ని మీరేం చేస్తారంటే ఇక్కడ కస్టమ్ ప్రీసెట్గా సేవ్ సెలక్షన్ యాజ్ కస్టమ్ ప్రీసెట్ అంటే లోగో దాన్ని కస్టమ్ ప్రీసెట్ లాగా ఇట్లా క్రియేట్ చేసుకోండి. దీన్ని మీరు ఇక్కడికి వచ్చి అంటే ఈ ట్యాగ్ లైన్ దగ్గరికి వచ్చి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసినట్లయితే ఇప్పుడు చూడండి అయితే మీరు ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఇంకొకటి ఇవ్వలేదు. సో కంట్రోల్ జెడ్ అండ్ సే కంట్రోల్ జెడ్ అండ్ వన్స్ అగైన్ కంట్రోల్ జెడ్. సో ఇక్కడ అప్లై చేయబోయే ముందర ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఎండ్ అట్ కరెంట్ లొకేషన్ ఇది ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. అయితే మీరు ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఉన్నది ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే డిఫరెంట్ వేస్ అనమాట ఎలా చేయాలి అనే దానికి పేస్ట్ ఇన్ ప్లేస్. ఓకే అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రీసెట్ని కూడా ఇలా ఒకదానికి ఇంకో దానికి అప్లై చేసుకోవచ్చు అనే విధానం అన్నమాట. మరి దీన్ని ఈ ట్యాగ్ లైన్ని కాస్త వెనక్కి అంటే ఫస్ట్ లోగో మూవ్ అయ్యి తర్వాత ఇది వెనకాల రావాలి అనుకుంటే మీరు దీన్ని ఇట్లా కంట్రోల్ జెడ్ ఇట్లా స్టార్టింగ్లో బ్లాంక్గా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే దీనికి కావాల్సి ఉంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం టెక్స్ట్కి యానిమేషన్ ప్రీసెట్స్ ద్వారా చేయొచ్చు.